ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాలను బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనంలో లాస్ట్ లైన్ ను చూద్దాం. నా జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నా జీవన దాత అయినటువంటి దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును. నువ్వు లోకంలో ఎవ్వరికి మొరపెట్టుకున్నా అది వ్యర్థమండి. నీ కష్టాన్ని బట్టి, నీ దుఃఖాన్ని బట్టి, నీ వేదనను బట్టి, నీ మానసికమైన వ్యాధిని బట్టి, లేదా నీ అనారోగ్య పరిస్థితులను బట్టి నువ్వెవ్వరి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నా అది వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. దేవుని గూర్చిన జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనే నీకు తోడు. నీ తల్లి, నీ తండ్రి కొంతవరకే నీకు తోడు వస్తారండి. కొన్ని రోజులు నీకు తోడొస్తారు, కొన్ని రోజులు నీకు సహాయం చేస్తారు. వారితో కొన్ని రోజులు నువ్వు మంచి సత్సంబంధాలు కలిగి పాజిటివ్ థింకింగ్ తో నువ్వు నడవచ్చు. వారితో ఎక్కడైనా చిన్న మాట తేడా వచ్చిందనుకో, అది తల్లిదండ్రులైనా సహించరు, బిడ్డల తల్లిదండ్రులను కూడా సహించరు. కాబట్టి మనుషుల మధ్య ఉన్నటువంటి రిలేషన్స్, అది భార్యాభర్తలైనా, అక్క చెల్లెలైనా, అన్నదమ్ములైనా, రక్త సంబంధికులైనా, తోటి సహోదరులైనా, ఎవరితో కూడినటువంటి రిలేషన్ అయినా సరే దానికి కొంత లిమిట్ ఉంటుంది. కొంతవరకే ఆ యొక్క ఆ రిలేషన్ లో ప్రేమ అనేది ఉంటుంది. కానీ నీ జీవన దాత అయిన దేవుని గూర్చినటువంటి ప్రార్థన మాత్రమే నీకు తోడు ఉంటుంది. ఈ మనుషుల యొక్క తోడు కొంతవరకే. వారితో అన్ని అనుకూలంగా ఉంటే నీకు అన్ని సహకరిస్తారు. నువ్వేదైనా ఇది కాదు, అది ఇలా చేద్దాం, అది పొరపాటు, అది దైవ చిత్తము కాదు అన్నామనుకో, అది అంగీకరించరు. నీ తోడు రావటానికి వారు ఇష్టపడరు. కాబట్టి లోకములో ఉన్నటువంటి మరి ఆ రిలేషన్స్ నీకు తోడుగా రాకపోవచ్చు, కానీ దేవుని గూర్చిన ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది. అది కష్టంలో, దుఃఖంలో, వేదనలో, కన్నీటిలో ఏ చిన్న బాధ వచ్చినా మనం ఏం చేయాలంటే, ప్రభువా నా పరిస్థితి ఇలా ఉందయ్యా, ఒకసారి నా వైపు చూడయ్యా అంటే, ఇదిగో నేనుంటాను అంటూ నిమిషములో పరిగెత్తుకొని వచ్చేటటువంటి జీవదాత అండి. నీ జీవము క్రీస్తు యేసు నందు దాచబడి ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నీలో జీవం ఉన్నంత వరకు నువ్వు పలికిన ప్రతి మాటకు జవాబిచ్చేటటువంటి దేవాది దేవుడే నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంధకార సంబంధమైన శక్తులు నీ మీద వేలుబడి చేస్తున్నా, నువ్వు చేసినటువంటి భయంకరమైనటువంటి అవివేకపు పనులను బట్టి, క్రియలను బట్టి, చేష్టలను బట్టి, రకరకాలైనటువంటి అక్రమ కార్యాలను బట్టి ఈ రోజు నువ్వు ఒంటరివైపోయావేమో, ఎవరూ లేని స్థితిలో ఉన్నావేమో, అందరి చేత దూషింపబడుతున్నావేమో, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, నీ పాపమే నిన్ను వెంటాడుతుందేమో. అయితే ఒకసారి సహోదరి సహోదరుల పశ్చాత్తాపడి దేవుని గురించిన ప్రార్థనే నాకు తోడు అని మనసులో అనుకో. నీ జీవదాత నీకు తోడుగా ఉండి నిన్ను అన్ని విషయాల్లో నడిపిస్తాడని మరి ప్రార్థనా పూర్వకంగా విశ్వసించి నమ్మండి. దైవ దీవెనలు పొందుకొనమని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాతండ్రి, అయ్యా, ఈ లోకంలో మనుషులు కొంతవరకే తోడొస్తారు. అది ఏ రిలేషన్ అయినా సరే, అది తల్లిదండ్రులైనా, భార్యాభర్తలైనా, బిడ్డలైనా, ఆయా రక్త సంబంధికులైనా, ఎవరైనా కొంతవరకే తోడొస్తారు. మా పనులు, మా క్రియలు కూడా, మా మంచితనము కూడా, మేము చేసినటువంటి మంచి క్రియలు కూడా కొంతవరకే తోడొస్తాయి. మా ద్వారా కొంత హెల్ప్ పొందుకున్న వాళ్ళు కూడా కొంతవరకే మాకు తోడొస్తారు. కానీ కష్టంలో, దుఃఖంలో, వేదనలో, కన్నీటిలో అన్ని రకాలుగా మాకు తోడుంటానని ఈ రోజు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభా. ఎవరైతే ఒంటరి జీవితాలు జీవిస్తున్నారో, భర్తను పోగొట్టుకొని, అయ్యా భార్యను పోగొట్టుకొని, భర్త తల్లిదండ్రులు పోగొట్టుకొని, బిడ్డలను పోగొట్టుకొని, తల్లిదండ్రులు ఎవరైతే ఒంటరి జీవితాలు అనుభవిస్తున్నారో వారి చుట్టూ నీ సన్నిధి ఉంచు ప్రభా. చేయరాని నేరములు చేసి నాయన దేవునికి నీకు విరోధముగా పాపములు చేసి, అవివేకపు పనులు చేసి ఈ రోజు ఒంటరి జీవితాలు జీవిస్తున్నారో వారిని కూడా ఒకసారి జ్ఞాపకంలో ఉంచుకోండి. భారతదేశాన్ని దీవించండి, రక్షణ కార్యాలు జరిగించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి, చదువుల్లో తోడుగా ఉండండి. ఈ న్యూ అకాడమిక్ ఇయర్ లోనికి ప్రవేశిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు నాయన మంచి తెలివి, జ్ఞాన, వివేచన, ఆత్మను కలిగించండి. అది ఉద్యోగ ప్రమోషన్లైనా, వ్యాపారంలో వృద్ధి అయినా, ఆయా స్టూడెంట్స్ చదువులైనా, వారి కొత్త కోర్సుల్లోకైనా, ఆయా ట్రాన్స్ఫర్స్ తో ఆయా ప్లేసులు మారుతున్న బిడ్డలైనా, ఏదైనా సరే తండ్రి, ఈ న్యూ అకాడమిక్ ఇయర్ లో మీ తోడు ఉంటుందని మీరు వాగ్దానం చేసిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ
తెలియజేస్తూ ఈ దిన దీవెనలతో నింపి మీకే మహిమ తెచ్చుకోనమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మా కుటుంబాన్ని కూడా అయాన్ని చల్లని రెక్కల మాటన భద్రపరిచి నీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.